ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 49వ అధ్యాయము 25వ వచనము. నీతో యుద్ధం చేయువారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. యుద్ధం ఆ రోజుల్లో, ఆ దినాల్లో, పూర్వదినాల్లో యుద్ధాలు జరిగాయి. మరి తన బిడ్డలందరినీ కూడా దేవుడు రక్షించి కాపాడేవాడు. ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వస్తున్నప్పుడు ఐగుప్తీయులు తరుముకుంటూ ఇశ్రాయేలీయుల్ని తరుముతూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉండి ఆ ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయుల నుంచి విడిపించారండి దేవుడు. ఇంకా ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించారు. ఇంకా ఆ ఇశ్రాయేలీయులు ఆ అరణ్య మార్గం గుండా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు మరి ఎన్నో యుద్ధాలు, ఎంతో మంది శత్రువులు వాళ్ళకి ఎదురైనప్పుడు మరి వాళ్ళ మీద విజయాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడండి దేవుడు. ఈ రోజున మన జీవితాల్లో ఇటువంటి యుద్ధాలు లేకపోయినా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అనే యుద్ధాలతో మనం పోరాడుతున్నాం. అంధకార సంబంధమైన శక్తులతో పోరాడుతున్నాం. అపవాది క్రియలతో పోరాడుతున్నాం. సాతాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో యుద్ధం పెడుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రమలను తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆ సాతాను బంధకాల నుంచి విడిపించబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సాతాను చేతిలో నుంచి, సాతాను ఉచ్చులో నుంచి రక్షించేది, కాపాడేది దేవుడే. కాబట్టి ఈ రోజున ఈ శ్రమలు సంభవిస్తున్నాయంటే, అపాయాలు సంభవిస్తున్నాయంటే అపవాది వల్లే. కాబట్టి ఆ అపవాది చేతిలోంచి దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మార్గంలో నడుచుకోండి. మీ పిల్లల్ని కూడా దేవుని మార్గంలోనికి నడిపించండి. అప్పుడు ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడుతుంది. నమ్మిన వారి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.